నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇమంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఖమ్మం జిల్లాలో అవును, ప్రతి రామాలయంలో కూడా 101 టికెట్లు ఉచితంగా శ్రేయాస్ మీడియా అందిస్తుందని చెప్పేసి అన్నారు. అవునమ్మా. అసలు అది ఎంతవరకు నిజం? ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా ఇది ఎందుకు అందిస్తున్నారు? మరి అక్కడ భద్రాచలం అక్కడే ఉంది కదమ్మా. ఓకే, భద్రాచలం ఉంది, భద్రాచలం అక్కడే ఉంది కదా. అంటే వాళ్ళు చూస్తున్నారనే కదా. ఇక్కడ మీకు ఏంటంటే రాముడు ఎక్కడుంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడు. రామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హనుమంతుడు పులకించిపోతాడన్నమాట. అలాగే రామనామం విని పులకించిపోయిన వ్యక్తి అమ్మవారు, సీతమ్మవారు అన్నమాట. కనుక పిలిస్తే పలికేటువంటి ఆ శబ్దానికే అంటే పులకరించిపోయేటువంటి వ్యక్తులు సీతమ్మవారు కానీ మన ఆంజనేయ స్వామి కానీ. అందుకోసం ఏంటంటే రామాయణం, అందుకే కదా ఎక్కడ చూసినా పల్లెటూరులో కూడా రామాలయం లేకుండా పల్లెటూరు లేదు. ఏ ఊరిలో చూసినా రామాలయం ఉంటుంది. అయితే రాముడు నడయాడిన నేల గనక అక్కడ ఉన్న వాళ్ళకి ఆ టిక్కెట్లు ఇచ్చినట్టయితే రాముడు తాలూకు రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము, లేదా కృతజ్ఞతగా ఆయనకి సేవ చేసుకున్న వాళ్ళు అవుతామని వీళ్ళ ఫీలింగ్ కావచ్చు. అలాగే ప్రతి థియేటర్లో కూడా ఆ మూవీ రిలీజ్ అయిన థియేటర్లో ఒక సీట్ అనేది ఖాళీగా ఉంచుతున్నారు అని చెప్పారు. అవును, అది ఎంతవరకు వాస్తవం? ఎందుకు అలా ఉంచుతున్నారంట? అది నిజమమ్మా. ఎందుకంటే రామాయణంలో ఆంజనేయ స్వామి రాముడు అంటే ఎంత ప్రేమ అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి ఉంటాడు అని భావిస్తారు. అదే మా ఆంజనేయ స్వామికి రాముడు అంటే ఎంత ప్రేమో చిన్న ఉదాహరణ చెప్తా. సీతమ్మ వారి పాపెట్లో సింధూరం ఉండడం చూశాడట ఆయన. అమ్మా ఏంటమ్మా మరి రక్తంలాగా ఉంది ఆ సింధూరం, ఎందుకు పెట్టుకుంటున్నారమ్మంటే స్వామివారి మీద నాకున్న అచంచలమైన ప్రేమకు గుర్తు నాన్న, నేను ఇది పెట్టుకుంటాను అనేసరి పక్కకి వెళ్ళిపోయాడట. ఆ సింధూరం మొత్తం అంతా పూజేసుకున్నాడట. అంటే రాముడు వారి మీద నీకు అంత ప్రేమ ఉంటే నాకు ఒళ్ళంతా ప్రేమే, అణువు ప్రేమే. అంటే వాళ్ళ భక్తి విశ్వాసాలని చాటి చెప్పుకునే తీరు మాట. అందువలన అక్కడికి వెళ్తే నిజంగా రామాయణం, రాముడు, హనుమంతుడు అందరూ ఉంటారు. తర్వాత ఏమో అక్కడికి రావణుడు వచ్చాడు. రావణుడి తాలూకు విన్యాసాలు ఉంటాయి. మన శూర్పణఖ వచ్చింది, రాముణ్ణి లక్ష్మణుణ్ణి మోహించే ప్రయత్నం చేసింది. ఏది లేదు కనుక రామాయణంలో ఉన్న ప్రధానమైన పాత్రలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలాగే ఎక్కడ రామనామ జపం చేస్తారో, ఎక్కడ రామశబ్దం పాట రూపంలో కానీ గాన రూపంలో కానీ వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు. అంటే ఆంజనేయ స్వామి కనిపించడం కోతి రూపంలో కాదు, ఏదో రూపంలో వస్తాడు, విని వెళ్ళిపోతాడు అన్నమాట. అది ఎప్పటి నుంచో అందరూ అది అంటే అది చరిత్ర చెప్పిన నిజమే. ఎక్కడైనా ఏ ఊరిలో రామాయణం చెప్పినప్పుడు కూడా ఒకరోజు వచ్చి ఆ ప్రసాదాన్ని తినడం కానీ, ప్రసాదాన్ని ఎత్తుకుపోవడం కానీ, అంటే ఎవరు మన హరిదాసు దగ్గరకు వచ్చి కాస్త అభినందించడం కానీ ఉంటాయన్నమాట. అది మనం పోల్చుకోవాలి. అది దేవుడా, స్వామి, లేకపోయినట్టయితే వానరమా, లేకపోతే ఇంకేదైనా జంతువా చెప్పలేము మనం. కానీ డెఫినెట్గా ఇప్పుడు భగవంతుడు అంటే ఏమిటమ్మా? ఫెయిత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్. అంటే ఫెయిత్ ఎక్కడైతే ఉందో మన విశ్వాసమే కదా మనకి దేవుడు. గనుక ఆ విధంగా ఈ ఆది పురుషుడు ఆ పేరు చెప్పుకొని అందరూ భక్తుల్ని కూడా సమావేశపరిచి రాముణ్ణి, సీతమ్మ వారిని, హనుమంతుణ్ణి వీరందరినీ కూడా ఇంకోసారి స్మరించి భక్తి విశ్వాసాలతో వాళ్ళ సేవలు చేసి పరిపూర్ణులుగా ఉంటారని మనం ఆశిద్దాం. ఓకే సార్. అలాగే ఇప్పుడు మంచు మనోజ్ అండ్ భూమా మౌనిక కూడా ఈ టికెట్స్ని వాళ్ళు కొనుగోలు చేసి అనాథలందరికీ కూడా పంచిపెట్టి ఆ సినిమా మీరు ఖచ్చితంగా చూడాలి అని చెప్తున్నారంట. అవునవును. దీనికి గల కారణం ఏంటంటారు? కారణం ఇంకేలేదమ్మా. అంటే ఒక హీరోని ఇంకొక హీరో ప్రమోట్ చేయడం అనేది మనం ఇప్పటివరకు చూడలేదు. మంచు మనోజ్లో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇలాంటి వాటికి తను అంత ప్రోత్సహిస్తాడా? అంటే మంచు మనోజ్కి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. క్యారెక్టర్ రీత్యా మంచు వారి కుటుంబంలో కొంచెం జనాలతో కలిసే నైజం
మంచు మనోజ్కు ఉంది. ఓకే. అంటే మంచు మనోజ్లో ఉన్నటువంటి ప్రేమే మౌనిక చిన్నది కాదు, చాలా తెలివైంది, చాలా గడుసుది, చాలా తెలివైంది. ఆయన ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టారో ఈ 7 సంవత్సరాల్లో అన్ని రకాలుగా పరీక్షలు పెట్టి ఒక ప్రేమమూర్తి ఆయన నాకు దొరకడం అదృష్టం అనే భావంతో చేసుకుంది. ఆయనకు ఒక హ్యూమానిటీ ఉంది, మానవత్వం ఉంది, ప్రేమ ఉంది. కనుక ఏంటంటే ఈ సందర్భంగా పేరు చెప్పుకొని కొంతమంది ఉన్నారు సినిమాలు చూపిస్తారు. నా దృష్టిలో సినిమాలు మాత్రమే చూపించడం కాదు, వాళ్ళకి అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. సినిమా చూపించిన తర్వాత ఆఖరితో ఎక్కడెక్కడ అడుక్కుంటే ఎక్కడైనా అన్నం దొరుకుతుంది, సినిమా చూసి ఎక్కడ దొరుకుతుంది. కనుక సినిమా చూసి రాగానే ఒక సాంబార్ సాదం ఏదో చేతికి ఇచ్చినట్టు ఇస్తే చక్కగా తృప్తిగా తింటారన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా మంచివే కదా. మన మనసుకు తృప్తి అనిపిస్తే అది మంచిదమ్మా, మనసుకు బాధ అనిపిస్తే అది చెడ్డది. అలాగే ఇప్పుడు ఈ మూవీని ప్రభాస్తోనే ఎందుకు తీయాలనుకున్నారు? అంటే పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళాడు కనుక అతనితో తీస్తే హిట్ అవుద్ది అనుకున్నారా, లేకపోతే ఆ స్టోరీ ఎవరితో తీసినా హిట్ అయ్యేదా? అంటే ప్రజలు ఇప్పుడు ప్రేక్షకులు మూవీకి రావాలి అంటే స్టోరీ కోసం వస్తారా, లేకపోతే ప్రభాస్ని చూడడానికి వస్తారంటారా? అంటే ప్రభాస్ని చూడడానికి కూడా వస్తారమ్మా, ఆకర్షణ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బాహుబలి తర్వాత ఇంక సరైన పిక్చర్ పడలేదు కదా. సాహు పడినప్పుడు కూడా రాధేశ్యాము కొంచెం డిసప్పాయింట్ చేసింది కనుక మళ్ళీ ప్రభాస్ని కళ్ళారా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కడ కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో అన్నమాట వస్తారు. ఒక మంచి కొత్తదనం ఉన్న కథ పడింది, బాగా తీసే డైరెక్టర్ పడ్డాడు, మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి, సినిమాలో న్యాచురాలిటీ ఉంటుంది మాట. మనకేంటి చూసిన కథనే చూసినట్టుగా ఉండదు, చూడని వినూతనమైనటువంటి ఒక కథనాన్ని చూసినట్టుగా ఉంటుంది. కనుక డెఫినెట్గా ఈ సినిమా ప్రభాస్కి చాలా పెద్ద ప్యాన్ ఇండియా సినిమా అవుతుంది. లైఫ్లో మంచి మజిలీ ఈ సినిమా, అది పురుష సినిమా అన్నమాట. కనుక డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ ఇంకా బాగా పెరుగుతుంది. అందుకే కదా ప్రభాస్ తాలూకు అప్పులు అన్నీ కూడా తీరిపోయి అనేటువంటి టాక్ కూడా, సమాచారం కూడా మనకు ఉంది. అంత సక్సెస్ అయింది ఈ సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.